సో అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న పిల్లలు ఆ జీవోలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చదువుకుంటేనే ఆ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయో ఇవి ఎన్ఎంసి నాకు ఇలా ఉన్న చోట మీరు చదువుకుంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటుంది. వేరే కంట్రీని మనం డిఫైన్ చేయలేము. మీరు స్ట్రక్చర్ ఇలా పెట్టుకోండి, లేకపోతే లైసెన్స్ ఇలా ఇవ్వండి అని మనం డిఫైన్ చేయలేము. సో ఇక్కడ మనం చేయాల్సింది, మనం వెళ్ళాలనుకున్న కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ ఏంటి, కరికులం ఏంటి, డ్యూరేషన్ ఏంటి, అండ్ అక్కడ లైసెన్స్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే కనుక ఆ లైసెన్స్ ఇచ్చే మెథడాలజీ ఏంటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తారా ఇవ్వరా, ఇస్తే లైసెన్సింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, ఆ కండక్ట్ చేస్తే ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు, అది మళ్ళీ ఇంగ్లీష్లో కాకుండా లోకల్ లాంగ్వేజ్లో పెట్టారనుకోండి, అది మనకి చాలా పెద్ద హర్డిల్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి చదువుకొని మాట్లాడుతూ రాయటం తెలిసిన తెలుగు భాషలోనే ఒక ఫిజిక్సో కెమిస్ట్రీనో ఎగ్జామ్ పెడితేనే పాస్ అవ్వలేని పరిస్థితుల్లో మన పిల్లలు ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది ఇంగ్లీష్ మీడియంలో. సో ఇప్పుడు 6 years వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో మెడిసిన్ చదువుకుంటూ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి అని అంటే రాయలేని పరిస్థితి వస్తుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతే ఇండియాలో ఆ సర్టిఫికేట్ చెల్లుబాటు అవ్వదు. సో ఆ కంట్రీలో ఉన్న పాలసీస్ని మొత్తం మనం క్లియర్గా డాక్యుమెంటెడ్గా తెలుసుకోవాలి.